హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 21. పొద్దున్నే లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిదామని చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఎంత చిందరవందరగా ఉందంటే అంత చిందరవందరగా ఉంది. నాకు ఇలా ఉంటే అసలు నచ్చడం లేదు. ఇంక నేనైతే ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్ని మొత్తం అంతా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా రండి, చూసేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను మా డ్రెస్సింగ్ టేబుల్ అనేసి. మీలో ఎంతమందికి ఇట్లా చిందరవందరగా ఉంటే చిరాగ్గా ఉంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే నేను ఒక 3-4 డేస్ నుండి అనుకుంటున్నాను ఇదంతా సర్దాలి, క్లీన్ చేయాలి, అంత చిందరవందరగా ఉంది అని చెప్పేసి. ఫైనల్గా టైం అయితే ఈరోజు కుదిరిందండి క్లీన్ చేయడానికి. కొంచెం బిజీగా ఉన్నాను వర్క్స్తో, అందుకని చెప్పేసి టైం కుదరలేదు. ఈరోజు అయితే ఫైనల్గా టైం కుదిరింది. సో ఇందులో ఏమేమి అవసరం వచ్చేవి, పనికొచ్చేవి ఉన్నాయి, ఏమేమి పనికిరాని ఉన్నాయి, మొత్తం అన్నిటినీ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో అయితే వేస్టే చాలా ఎక్కువ ఉంది నాకు తెలిసి. ఈ పేపర్లు అంట ఇవన్నీ ఏమేమో ఉన్నాయి, చూసేయండి మొత్తం నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేసి. ఇందాక చూపించాను కదా ఫుడ్ ట్రీట్మెంట్ అని, అదైతే కాళ్ళ పగుళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట క్రీము. మా అమ్మకి అలాగే కాళ్ళ పగుళ్ళు ఉంటే తీసుకొచ్చాము. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది, తొందరగా హీల్ అవుతుంది అనమాట ఆ క్రాక్స్ ఏమైనా ఉంటే. సో అది వచ్చేసి 80 రూపీస్ అంట, తీసుకొచ్చాము. బాగానే వర్క్ చేసింది. ఇప్పుడు ఆ కాళ్ళ పగులు కూడా తగ్గిపోయాయని చెప్పేసి మా అమ్మ దాన్ని పక్కన పడేసింది. అంతే, ఈ విధంగా చాలా రోజులైంది కదా క్లీన్ చేయక అని చెప్పేసి చేస్తున్నా. ఇందులో మొత్తం డస్ట్ అయిపోయింది. మేము ఇది డ్రెస్సింగ్ టేబుల్ చేయించేటప్పుడు వాళ్ళు మంచిగా చేయమంటే ఇదంతా ఇట్లా వుడ్ అది వేయకోకుండా అట్లాగే చెక్కలాగానే అట్లే వదిలేసినారు. మళ్ళీ వేయమని చెప్తే తర్వాత వేస్తామన్నారు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత దానికి అట్లా వైట్ షీట్ వేయకోకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి, అయినా లోపల కదా కనిపించదులే అన్నట్లు అలాగే వదిలేసి ఇంకా మామూలుగా అన్నీ మాకు కావాల్సినవన్నీ ఇందులోని సర్దుకుంటాము. ఇందులో అయితే ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇందులో యూజ్ అయ్యేదానికంటే యూజ్ కానివే చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ చాలా రోజుల నుండి అలాగే ఉంచి, అంటే ఏ దానికన్నా ఎప్పుడో ఒకసారైనా యూజ్ అవుతాయి కదా అన్న చిన్న ఆలోచనతో అట్లే పెట్టేసి ఉంటాము. తర్వాత అది ఇప్పుడు చూస్తే ఎన్ని రోజులకి ఇంకా యూజ్ కాకపోయేసరికి ఇప్పుడు ఇంకా ఇలా అయితే కుదరదులే, ఇవన్నీ ఇట్లా పెడితే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి పనికిరానివన్నీ తీసి పక్కన పడేస్తున్నాను. ఏమన్నా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి కదా జ్వరం వచ్చినప్పుడు వేసుకునే పారాసిటమాల్, అలాంటి చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. మంచిగా ఈ విధంగా మొత్తం అయితే పనికిరానివన్నీ పక్కన పడేసి పనికొచ్చేవన్నీ నీట్గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా ఆర్గనైజ్ చేశానో చూడండి. ఇవన్నీ వేస్టేజ్, పనికిరానివి. ఇంత వేస్టేజ్ ఉంది, ఇదంతా ఇంకా వేస్టే, పక్కన పడేయాలి. నేనైతే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా ఆర్గనైజేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ విధంగానే నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.